ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. నడవండ్రా. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ చాలామంది పవన్ కళ్యాణ్ సార్ వీడియో ఎడిటింగ్ చేయమని చెప్పారు, బర్త్డే వీడియో అండి. ఓకే, వీడియో అయితే చేశాను, మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు వేరే వాళ్ళ బర్త్డే కూడా యూస్ అయితే చేసుకోవచ్చు కాబట్టి వీడియో అయితే చూడండి, మొత్తం అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయొచ్చు మీరు. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, మీరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు చాలా క్లీన్గా అయితే అర్థమవుతుంది, మీరే ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఓకే, వీడియో కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు కాబట్టి వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, నచ్చితేనే చేయండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకు 2 యాప్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఒకటి పిక్సెల్ యాప్ కావాలి, దాంతోపాటు మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. కాబట్టి నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి మీకైతే క్లీన్గా అయితే చెప్తాను. మీరు మాత్రం వీడియోలో మాత్రం స్క్రీన్ మొత్తం అయితే యూట్యూబ్లో మాత్రం ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో అయితే చూడండి, అయితేనే మీకు చాలా క్లీన్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే చూడండి, నేనైతే పిక్సెల్ యాప్ అనేది నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నాను. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పిక్సెల్ యాప్ ఎందుకంటే మనకు ఓన్లీ టైటిల్ ఎడిట్ చేయడానికి, మీరు స్టార్టింగ్లో కొన్ని టైటిల్ చూశారు కదా, అవి టైటిల్ మనము సింపుల్గా ఒక గోల్డెన్ కలర్లో అట్రాక్టివ్ టైటిల్ అయితే ఎడిట్ చేసుకుందాం. మనము అలర్ట్ మోషన్ యాప్లో కూడా చేసుకోవచ్చు, కానీ అంత అట్రాక్టివ్గా అయితే కనిపించదు. ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా మనం పిఎన్జిగా మార్చుకొని మనం తర్వాత అలర్ట్ మోషన్లో చేసుకుంటే మనకు ఎక్కువ ల్యాగ్ కూడా కాదు, మనకు కొన్ని ప్రాబ్లం కొంచెం ఫాస్ట్గా అయితే ఎడిటింగ్ అయితే అవుతుంది. కాబట్టి నేనైతే పిక్సెల్ యాప్ అనేది యూస్ చేస్తున్నా. మీరు ఏం చేయకండి, ఈ వీడియో అయితే చూడండి. మీరు వేరే వాళ్ళ బర్త్డేకి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు మంచి ఎడిటింగ్ కావాలంటే మీకు ఫ్యూచర్లో మంచిగా అయితే యూస్ అయితే అవుతుంది మీకు నెక్స్ట్ ఏదైనా ఎడిటింగ్ చేయడానికి. కాబట్టి వీడియో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెప్పాను కదా, మీరు ఎవరైతే బర్త్డే అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు వేరే వాళ్ళ, నేను ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ అని పెట్టుకుంటున్నా. ఓకే, పవన్ అని పెట్టుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే పవన్ అని పెట్టుకుంటున్నా. మీరు బర్త్డే కానీ డేట్ కానీ మంత్ కానీ ఓకే ఏదైనా అదర్ పీపుల్ ఏదైనా మీరైతే పెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా ఈ టెక్స్ట్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ మనకు ఏ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయకండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏ ఆప్షన్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఏదైతే ఫాంట్ ఇచ్చానో అవి కూడా డౌన్లోడ్ చేసుకుని కంపల్సరీ ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చూడండి ఆ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకు చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఆ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, మీరు వేరే ఫాంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఫాంట్ బాగుంటుంది. ఓకే, ఇలాగైతే చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే స్కోర్ చేసి ఇక్కడ చూడండి, మనకు చాలామందికి తెలుసు ఇక్కడ మనకు టెక్స్చర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి దాని అయితే క్లిక్ చేసుకోండి. ఒక ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఒక ఇమేజ్ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, కాబట్టి ఆ ఇమేజ్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఆ ఇమేజ్ కూడా నేనైతే పెట్టుకుంటున్నాను కాబట్టి కంపల్సరీ ఆ ఇమేజ్ అయితే మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకుంటే మనకు చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఓకే మీకైతే ఆల్రెడీ పిఎన్జీ అయితే ఫోటో అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అయితే ఉంటుంది. దీని సైజ్ అయితే ఇలాగైతే చాలా తక్కువ చేసుకొని ఇక్కడ మనకు సెంటర్లో పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ అనేది ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకు ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇది అయితే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కాపీ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి కాపీ మీద క్లిక్ చేసుకోండి. ఇదే టెక్స్ట్ని మీరైతే క్యాన్సల్ చేసుకోండి. ఓకే, మీ ఇష్టం, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే కళ్యాణ్ అని పెట్టుకుంటున్నా. ఓకే, ఫస్ట్ పవన్ అని పెట్టుకున్నాం కాబట్టి తర్వాత కళ్యాణ్ అని పెట్టుకుంటున్నా. ఓకే, మీరు కూడా 2 నేమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ నేమ్ని ఇలాగైతే పెట్టుకుంటున్నా. ఓకే, ఒక నేమ్ యూస్ చేసినా ఏం పర్వాలేదు, మీరు 2 నేమ్ యూస్ చేసినా ఏం పర్వాలేదు కాబట్టి ఓకే ఇలాగైతే మీరైతే పెట్టుకోండి, మీ చాయిస్ అది. ఓకే, నేనైతే ఇలాగైతే పెట్టుకుంటున్నా. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు దీని అయితే మనము పిఎన్జీ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు 2 బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ పక్కన ఆప్షన్ క్లిక్ చేసుకోండి, మనకు పిఎన్జీ ఫార్మాట్ అయితే కనిపిస్తుంది. పైన మనకు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వెరీ హైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఇక్కడ మనకు ఏదైతే ఉన్నాయో ఇదైతే డిలీట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ పైన మనకు ఫైల్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆ పిఎన్జీ ఇమేజ్ ఎందుకంటే మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఈ పిఎన్జీ అయితే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ పిఎన్జీ ఇమేజ్ని నేనైతే మనకు బ్యాక్ సైడ్లో నేనైతే ఒక షాడో అనేది పెట్టుకుంటా. చాలా గోల్డెన్ కలర్లో చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది కాబట్టి
పవన్ కళ్యాణ్ సార్ మీరు డెమోలో చూసే ఉంటారు వెనకాల మనకు. ఓకే, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా మందికి తెలుసు. ఇక్కడ మనకు సెంటర్లో ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు షాడోలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు షాడోలోకి వెళ్ళిన తర్వాత దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు బ్లర్ని మీరైతే 10% అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే 25% పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే మంచి ఒక మనకు ఎల్లో గోల్డెన్ కలర్లో అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు షాడో అనేది ఇలాగైతే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు స్క్రోల్ చేయండి. ఒక నిమిషం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ చేసి ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ మనకు బార్డర్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత దీని అయితే 1% అయితే పెట్టుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ బార్డర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇమేజ్ కూడా మనకు సెట్ అయింది మనకు PNG ఫార్మాట్లో. దీన్ని కూడా పైన షేర్ ఆప్షన్ మనకు క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి వెరీ హైలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా మీరైతే సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీరు ఎన్ని టెక్స్ట్ అయినా క్రియేట్ చేసుకోండి, ఎన్ని PNG అయినా క్రియేట్ చేసుకోండి. కానీ మనకు అట్రాక్టివ్గా బ్యాక్ సైడ్లో మనకు గోల్డెన్ కలర్ లాగా ఒక షాడో మాత్రం పెట్టుకోండి, బార్డర్ మాత్రం పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. అయితే చూడండి నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా. మీరు మాత్రం పిక్సెల్ ల్యాబ్లో అయితే టోటల్ అయితే టైటిల్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. మీరు వేరే వాళ్ళ బర్త్డే చేసుకోవాలని అనుకుంటే టైటిల్ అయితే ఎడిట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీరు స్టార్టింగ్లో ఏదైతే మనకు డైలాగ్తో పాటు BGMతో పాటు మనం చూశారు కదా, దానికి నేను బీట్ మార్క్ చేసింది సాంగ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రీసెట్తో పాటు మీకు XML ఫైల్ కూడా ఉంటుంది కాబట్టి దాని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి. మీరు మీ యొక్క అలర్ట్ మోషన్ యాప్లో అయితే ఇంపోర్ట్ చేయగానే మనకు బీట్ మార్క్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది, దాంతోపాటు నా లోగో ఉంటుంది కాబట్టి ఈ లోగోని మీరైతే డిలీట్ చేసి మీ యొక్క లోగో అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనకు ఒక బీట్ మార్క్ అయితే ఉంది కాబట్టి ఈ బీట్ మార్క్ మీరు ఏం చేస్తా అంటే ఈ బీట్ మార్క్ నుంచి మీరు స్టార్టింగ్లో మీరు ఏదైతే టెక్స్ట్ చూసారో మనకు ఈశ్వరాన్ని తెలుగులో ఉంటుంది, ఆ టెక్స్ట్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను కాబట్టి ఆ టెక్స్ట్ కూడా యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మీరు వేరే వాళ్ళ బర్త్డే యూస్ చేయాలని అనుకుంటే ఆ డైలాగ్ అయితే కట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ చూడండి టెక్స్ట్ అయితే ఇక్కడైతే ఈశ్వర అని పెట్టుకుంటున్నా. ఆ తర్వాత మనకు ఇంతవరకు అయితే ఉంది కాబట్టి అంతవరకు అయితే పెట్టుకుంటున్నా. ఆ తర్వాత మనకు ఇంకో బీట్ మార్క్ అయితే వస్తుంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు పవనేశ్వర అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు పవనేశ్వర కూడా పెట్టుకుంటా. దీన్ని కూడా మనకు ఇంకో సెకండ్ బీట్ మార్క్ వరకు అయితే పెట్టుకొని మళ్ళీ కింద ప్లస్ సెకండ్ లాస్ట్ పర్ మనకు పవరేశ్వర అని ఉంటుంది కాబట్టి ఇది కూడా నేనైతే ఇంతవరకు అయితే పెట్టుకుంటాం. ఓకే, 7 minutes 18 seconds వరకు అయితే పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ మనకు 3 అనేది వచ్చేసింది కాబట్టి ఇంతవరకు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకు 7 seconds 18 milliseconds నుంచి మనకు కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు ఇమేజ్ అనే వీడియోకి స్టార్టింగ్లో మీరు ఏం చేస్తా అంటే గెట్ రెడీ అని ఉంటుంది. ఓకే, ఇదైతే పెట్టుకోండి, లేకపోతే మీకు నచ్చిన వర్డ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే ఇంతవరకు అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడ మనకు ఎంతైతే బీట్ మార్క్ ఉంటుందో అంతవరకు అయితే పెట్టుకోండి, కట్ చేసుకుంటా. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు ఇమేజ్ అనే వీడియోలోకి ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ నేను కొన్ని టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అవైతే మీకైతే చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్ అని పెట్టుకుంటున్నా. ఇక్కడ మనకు సెప్టెంబర్ అనేది ఇక్కడైతే పెట్టుకుంటున్నా. ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ అనేది ఇంతవరకు అయితే ఉంది కాబట్టి ఇంతవరకు అయితే మీరైతే కట్ చేయకండి. మనకు ఇక్కడైతే మనకు చూడండి మనకు ఇక్కడ మనకు ఇంకో 2 బీట్ మార్క్ వస్తుంది కాబట్టి అంతవరకు అయితే మీరైతే పెట్టుకోండి దీన్ని. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో బీట్ మార్క్ వస్తుంది కాబట్టి అంతవరకు ఉంచి కింద ప్లస్ సెకండ్ ఇమేజ్ అనే రోజులు ఇక్కడ మనము సెప్టెంబర్ 2 అని పెట్టుకుంటున్నా. దీని అయితే నేనైతే ఇంతవరకు అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ మనకు సెప్టెంబర్ అనేది ఇలాగైతే వస్తుంది, ఆ తర్వాత మనకు 2 అనేది ఇక్కడైతే వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు 2 సెట్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి ఓకే మీరైతే ఇలాగైతే యాడ్ చేసుకోండి. మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ యాడ్ చేసి మీకైతే చూపిస్తే మీకు ఉన్న డౌట్ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అన్నీ యాడ్ చేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అయితే చూడండి నేనైతే యాడ్ చేసింది మీకైతే క్లీన్గా అయితే చెప్పని ఇక్కడ ట్రై చేస్తా. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ టైటిల్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఆ తర్వాత మీరు చూశారు కదా మనకు ఇక్కడ మనకు సెప్టెంబర్ 2 అని, దాని తర్వాత ఇక్కడ మనకు పవర్ అండ్ ఇక్కడ మనకు స్టార్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 letters హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఆ తర్వాత మనకు పవన్ ఇక్కడ మనకు కళ్యాణ్ అని వస్తుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ చూడండి మనకు 13 seconds 10 milliseconds దగ్గర ఓన్లీ ఒక టెక్స్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నా. ఇక్కడ ఒకటే ఏంటంటే మీరు ఒకటే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒకటే BGM అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ నేనైతే ఒకటే యాడ్ అయితే చేసుకున్నా జనసేన అని. ఓకే, ఇక్కడైతే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మీకైతే టైమింగ్ చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు 14 seconds ఇక్కడ మనకు 14 seconds 17 milliseconds నుంచి నేనైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు 14 seconds 17 milliseconds నుంచి ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఎంతవరకు యాడ్ చేసుకుంటారో మీదైతే
చెప్తాను. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే మీరు ఏదైతే బీట్ మార్క్ డౌన్లోడ్ చేసుకుంటారో అందులో నేనైతే బీట్ మార్క్ అనేది పెట్టాను కాబట్టి ఆ బీట్ మార్క్ చూసుకొని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎంతవరకు అయితే యాడ్ చేసుకుంటారో అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి మనకు 14 సెకండ్ 17 మిల్లీ సెకండ్ నుంచి మీరైతే 28 సెకండ్ 18 మిల్లీ సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఫొటోస్. ఓకే, మీరు బీట్ మార్క్ చూసుకొని ఫొటోస్ అనేది పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు 28 సెకండ్ 18 మిల్లీ సెకండ్ వరకు అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇమేజ్ అనే వీడియోకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ నేనైతే ఒక హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటా. ఓకే, ఈ టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇక్కడైతే సెంటర్లో అయితే పెట్టుకుంటా. ఈ టెక్స్ట్ని నేనైతే ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ ఎంతైతే ఉందో ఇక్కడ మనకు 29 సెకండ్ వరకు అయితే ఉంది కాబట్టి అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నాం. ఓకే, కట్ చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇమేజ్ అనే వీడియోకి ఇక్కడ నేనైతే ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఒక ఇమేజ్ అయితే ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ఈ ఇమేజ్ అయితే ఇచ్చాను మీకు. ఓకే, జనసేన అని. ఓకే, ఈ టెక్స్ట్ని మీరైతే ఇలాగైతే పైన అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే జరుపుకొని ఇలాగైతే పెట్టుకోండి. ఇదే దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు వీడియో ఎంతైతే ఉందో మనకు 24 సెకండ్ వరకు అయితే వీడియో మనకు ఐడియో అయితే ఉంది కాబట్టి అంతవరకు అయితే పెట్టుకోండి. ఈ ఇమేజ్ని ఇక్కడ చూడండి మనకు ఇమేజ్ని మీరైతే ఇంతవరకు అయితే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మీకైతే ఒక టైమింగ్ చెప్తాను. ఇక్కడ మనకు 31 సెకండ్ 7 మిల్లీ సెకండ్ నుంచి మరైతే కింద ప్లస్ సెకండ్ ఇమేజ్ అండ్ వీడియోలోకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీరు ఏదైతే పిక్సెల్ ల్యాబ్లో మీరు ఏదైతే షాడో పెట్టుకుంటారో ఆ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. మీ పిఎన్జీ కానీ ఎవరైనా పిఎన్జీ ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ పిఎన్జీ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ పిఎన్జీ మాత్రమే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి ఆ పిఎన్జీ మాత్రమే యాడ్ అయితే చేసుకుంటా. ఇక్కడ చూడండి నా దగ్గర ఉంది ఆ పిఎన్జీ. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ పిఎన్జీ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకు షాడో ఉంటుంది. ఈ పిఎన్జీ అయితే ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగైతే పెట్టుకుంటే మనకు ఇలాగైతే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, దీన్ని కూడా మనము ఎండ్ వరకు అయితే పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ మనకు 28 సెకండ్ నుంచి మనకు హ్యాపీ బర్త్డే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు జనసేన అని వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనకు ఈ టెక్స్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇలాగైతే యాడ్ చేసుకోండి. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము టోటల్ అయితే యాడ్ చేసుకున్నాం. మీకైతే చెప్పాను కాబట్టి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అయితే వీడియో అయితే చూడండి, డెఫినెట్లీ అయితే అర్థం అవుతుంది మీకు. నేను ఏదైతే పిఎన్జీ యూజ్ చేసినానో అవి మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అవి అయితే యూజ్ చేసుకోండి, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను మీకు, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను మీకు. ప్రీసెట్తో పాటు XML కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే బ్యాక్ కట్ చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత దాని అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు అదైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి మీరైతే ఇంపోర్ట్ చేయగానే మనకు ఓన్లీ 2 ఫొటోస్ మాత్రమే ఉంటుంది. ఒకటి హ్యాపీ బర్త్డే ఫోటో ఉంటుంది పిఎన్జీ, ఆ తర్వాత ఇంకో ఫోటో అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ది. ఇక్కడ మీరు ఏం చేయకండి, స్టార్టింగ్లో మనకు ఏదైతే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ ఆప్షన్ ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఈ పిఎన్జీకి ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఇదైతే కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో అందులో మనకు ఆ టెక్స్ట్కి మొత్తం అయితే యాడ్ చేసుకోండి. ఓకే, మనకు ఎన్ని అయితే టెక్స్ట్ ఉన్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈశ్వర ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫేస్ అయితే చేసుకుంటా. ఆ తర్వాత మనకు పవనేశ్వర ఉంటుంది. దాని తర్వాత మనకు ఇక్కడ పవరేశ్వర ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నారో అన్ని టెక్స్ట్కి యాడ్ అయితే చేసుకోండి. మీరు అన్ని టెక్స్ట్కి మీకు ఎన్ని అయితే ఉన్నాయో టెక్స్ట్ ఓకే అన్ని దానికి యాడ్ చేసుకోండి. మీకైతే నేనైతే కొన్ని అయితే చూపిస్తున్నా, మీరైతే అన్ని దానికి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు జనసేన ఉంది కదా, దాన్ని కూడా యాడ్ అయితే చేసుకోండి. మీరైతే అన్ని దానికి యాడ్ చేసుకోండి. నేనైతే టైం ఎక్కువ అవుతుందని నేనైతే కొన్ని దానికి అయితే చెప్తున్నా. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అన్ని దానికి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఉందో ఇక్కడ చూడండి మీకు 28 సెకండ్ దగ్గర, ఈ 28 సెకండ్ దగ్గర మనకు 2 టెక్స్ట్ ఉంటుంది. ఓకే, ఈ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ కూడా యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఇదైతే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు జనసేన అనేది వస్తుంది కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా మీరైతే ఫేస్ అయితే చేసుకోండి. అయితే మనకు ఇక్కడైతే సెట్ అవుతుంది ఇదే. ఓకే, ఇలాగైతే సెట్ అవుతుంది, మనకు చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మేము ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ పిఎన్జీ ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే పైన మనకు వైప్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు వైప్ అని సెర్చ్ చేస్తే మనకు ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మనకు ఇందులో మనకు ఇక్కడ చూడండి మనకు థర్డ్ ఎఫెక్ట్ ఉందో కదా, ఇక్కడ మనకు అవుట్ డౌన్ అని దాంతో యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చండి. ఈ ఫోటో స్టార్టింగ్లో ఏదైతే పిఎన్జీ ఫోటో ఉంటుందో దాంట్లో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ పొజిషన్లో మీరైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ పొజిషన్ మీరైతే 100% అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనమైతే 100% అయితే చేసుకుందాం ఈ స్టార్టింగ్ పొజిషన్ కీ యానిమేషన్. ఓకే,
దీనైతే మీరైతే 100% అయితే చేసుకొని ఇక్కడ మనకు ఆటోమేటిక్ అయితే ఫోటో అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ మనకు లాస్ట్లో ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ ఉంటుంది. దానితో మీరైతే క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇలాగైతే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కింద స్క్రోల్ చేసే ఇక్కడ చూడండి మనకు ఫెదర్ ఉండేది కదా, ఈ ఫెదర్ని మీరైతే ఇక్కడ మీరైతే ఒక 10% అయినా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఓకే, 10% అయితే పెట్టుకుంటే మనకు ఫెదర్ అనేది ఇలాగైతే వస్తుంది. పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. మీరు టెక్స్ట్కి అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి, యానిమేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు అదైతే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓకే, ఇక్కడ మనము ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫోటో ప్లేస్లో అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకు 14 సెకండ్ దగ్గర మనకు తర్వాత ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో మనం ఏదైతే ఎండ్లో మనం PNG ఫోటో యాడ్ చేసుకున్నాం కాబట్టి దాంతో యాడ్ చేసుకోకుండా మనకు తర్వాత ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్కి అన్ని దానికి మీరైతే అప్లై చేసుకోండి. ఓకే, ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్ ఫోటోకి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఓకే, చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. మీకు డెఫినెట్లీ అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, మీకు ఫ్రెండ్స్ నేనైతే చాలా ఫాస్ట్గా అయితే చెప్పాను వీడియోలో. ఓకే, మీకు అర్థం కాకపోతే మీరైతే ఇంకోసారి అయితే వీడియో అయితే చూడొచ్చు. ఓకే, వీడియో చాలా పెద్దగా అవుతుందని నేనైతే చాలా ఫాస్ట్గా చెప్పిన కాబట్టి మీరైతే మెల్లగా అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు ఇంకోసారి అయితే యూట్యూబ్లో మనకు స్లో మోషన్ కూడా ఉంటుంది, స్లో వీడియో చేయడం, అలా కూడా మీరైతే చూసుకోండి, స్లోగా చూసుకోండి వీడియోని. ఓకే, ఇక్కడ చూడండి అయితే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకున్న ఈ ఎఫెక్ట్ అనేది. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ పైన ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక టెంప్లెట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఒక 5 టెంప్లెట్ వీడియో ఉంటుంది కాబట్టి దాన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్, ఇక్కడ మనకు ఓపాసిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు టోటల్ ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వస్తుంది, చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. ఈ ఫైర్ ఎఫెక్ట్తో మనకు ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ ఫైర్ వీడియో కూడా యాడ్ అయితే చేసుకోండి, ఇంకా చాలా బాగా అయితే లుకింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే వస్తుంది కాబట్టి ఇలా టోటల్ యాడ్ అయితే చేసిన తర్వాత పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.